రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఉషా, నా పాదాలకి పారాణి బాగా పెట్టాలి. అది బాగా పండాలి. నా కొత్త జీవితంలా మెరిసిపోవాలి. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. ఆగిపోయావే కాని కాని. సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు, ఆ నింగినే చేరేందుక, పాతాళ లోకాల పాతేందుక, కురిసే ఈ కన్నీళ్ళు నదులన్నిటినీ కడలిగా మార్చేలోగా, తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా, రేగేటి గుండెల్లో వేధించు సవ్వడికి బదులి. ఉషా, నువ్విలా నాకు పారాణి పెడుతూ ఉంటే విచిత్రంగాను వింతగాను అనిపిస్తుంది. ఒక ఆడది తన భర్తకు కాబోయే భార్య కాళ్లకు పారాణి పెట్టడం, పెళ్లికి తయారు చేయడం నిజంగా గుర్తించదగ్గ విషయం. చరిత్ర మర్చిపోకూడని విషయం. అవును, నీకు కిరణ్ గారికి పెళ్ళైనప్పుడు నీ పాదాలకి పారాణి ఎవరు పెట్టారు? నీకు అలంకారం ఎవరు చేశారు? అసలు నిన్ను పెళ్లి కూతుర్నెవరు చేశారు? అయినా ఎప్పుడో జరిగినవి ఇప్పటిదాకా నీకేం గుర్తుంటాయిలే, మర్చిపోయి ఉంటావు. ఏది మర్చిపోలేదు. నేనే కాదు, ఏ ఆడపిల్ల పెళ్లిలో జరిగినవి ఎప్పటికీ మర్చిపోదు. జీవితాంతం ఆ తీపి గుర్తులను గుండెల్లో గుర్తుపెట్టుకుంటుంది. మనసులో పదిలంగా
దాచుకుంటుంది. ఏనాటికో ఒకనాటికి రాత్రికి రంగుల్ని పూయాలని, గగనానికి ఈ నేలకి విడిపోని బంధాలు వేయాలని కలలు అంతేలే, ఇంక నీకు మిగిలేవి ఆ జ్ఞాపకాలే. హరివిల్లు, ఊపిరిలో ఉప్పెనలు ఊపేస్తుంటే ఆగే నా పొదరిల్లు. ఏ దైవము ఉషా, నిన్నొకటి అడగాలి. అసలు నీ మొహంలో నీ భర్తకు మరొక ఆడదానితో పెళ్ళవుతుందన్న బాధ కానీ కోపం గాని కనిపించడం లేదు. నిన్ను ఎంత ఫ్రస్ట్రేట్ చేయాలని ట్రై చేస్తున్నా నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? అసలు నీ మొహంలో నీ భర్తకు మరొక ఆడదానితో పెళ్ళవుతుందన్న బాధ కానీ కోపం గాని కనిపించడం లేదు. నిన్ను ఎంత ఫ్రస్ట్రేట్ చేయాలని ట్రై చేస్తున్నా నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? బంధాలు పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందం. ఇది నేను తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా జీవిత సత్యాలు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది నీకు అర్థం కాదులే. అది అర్థం కావాలంటే బాధలు భరించాలి, గుండె పగిలేలా రోదించాలి, మనసుని చంపుకోవాలి, మనిషిగా చచ్చిపోవాలి. సరేలే కానీ పారాన్ని పూర్తయింది. ఇంకా నేను చేయాల్సిందేమైనా ఉందా? ఇంకొకటుంది. నా పెళ్లి తర్వాత నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఇంకొన్ని గంటల్లో నా పెళ్ళవుతుంది. నా చిరకాల కోరిక తీరుతుంది. బాబు, ముహూర్తం దగ్గర పడుతోంది. తొందరగా వచ్చి పీటల మీద కూర్చోండి. కూర్చోండి బాబు.